హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఒక ఊర్లో చిన్న గుడిసెలో శారద అనే ముసలవ్వ పెళ్ళీడు వచ్చిన తన మనవరాలు కవితతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న మాధవయ్య ఇంట్లో పనిచేస్తూ మనవరాలి పెళ్లి కోసం డబ్బులు దాచిపెడుతూ ఉంటుంది. వంట చేస్తున్న కవితకి ఇంట్లో ఒక మూల బాగా మసితో ఉన్న పాతపళ్ళెం కనబడుతుంది. అమ్మమ్మ, ఈ పాతపళ్ళెం ఇంకా ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు? తీసి బయటపడేయ్. పడేయడం ఎందుకు తల్లి? పాతపళ్ళెమైనా పళ్ళెమే కదా, చూద్దాం. ఇది కూడా మనకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. నువ్వు నీ చాదస్తం అని కవిత ఆ రోజు నుంచి మరెప్పుడూ పాతపళ్ళెం గురించి అడగలేదు. అదే ఊర్లో గోపయ్య, రాజయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఇద్దరూ ఊరంతా తిరుగుతూ గాజులమ్ముకునేవాళ్లు. రండమ్మా రండి, రంగురంగుల గాజులు, రమ్యమైన గాజులు, మీకు నచ్చే గాజులు, మీరు మెచ్చే గాజులు, అన్ని రకాల గాజులు అమ్ముతున్నాను అని గోపయ్య ఊరంతా తిరుగుతూ తన దగ్గరున్న గాజుల్ని అమ్మేవాడు. ఇక రాజయ్య కూడా ఊరంతా తిరుగుతూ పెళ్లైన అక్కలు, చదువుకునే చెల్లెళ్ళు, పెళ్లి చేసుకోబోయే ఆడపడుచులు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరికీ సరిపోయేలా అన్ని విధాల గాజులు తక్కువ ధరకి అమ్ముతున్నాను అని గొంతు నొప్పి వచ్చేలా అరుస్తూ అమ్మేవాడు. ఇద్దరిది ఒకే ఊరు, ఇద్దరూ చేసేది గాజుల వ్యాపారమే కావటంతో ఆ ఊర్లో ఏ ఒక్కరికి సరిగ్గా తమ గాజుల వ్యాపారం సాగేది కాదు. ఇద్దరూ బాధపడేవాళ్లు. నేను ఈ గాజులు అమ్మడం మానేస్తాన్రా. గాజులమ్మడం మానేస్తావా? మానేసి ఏం చేస్తావురా మరి? కూలి పనికి పోతాను, పొలం పనులకు వెళ్తాను, చివరకు పాలెరుగైనా పని చేసుకుంటాను, కానీ ఈ గాజులు మాత్రం అమ్మనురా. ఏ పనిలోనైనా కష్టపడకుండా ఏదీ జరగదురా. అయినా తెలిసిన పనినే సరిగ్గా చేయలేని వాడివి ఇక తెలియని పనిని ఎలా చేస్తావురా? తెల్లారే ముందు మొదలుపెట్టి చీకటి పడే వరకు గొంతు నొప్పి వచ్చినా, కాళ్ళు లాగుతున్నా ఏ మాత్రం బాధపడకుండా ఇష్టంగా కష్టపడుతూ ఊరంతా తిరుగుతూ గాజులు అమ్ముతున్నాం. మరి ఫలితం ఏదిరా అని గోపయ్య అడిగిన ప్రశ్నకి రాజయ్య దగ్గర సమాధానం లేదు. అందుకే ఏం చెప్పకుండా మౌనంగా తలదించుకున్నాడు. అది చూసి అందుకేరా నేను ఏదో ఒక పనికి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాను. అప్పుడు ఊరు మొత్తానికి నువ్వొక్కడివే గాజులు అమ్ముతుంటావు కాబట్టి అందరూ నీ దగ్గర కొంటారు. నీ గాజుల వ్యాపారం బాగా సాగుతుంది అని గోపయ్య చెప్తుంటే రాజయ్యకు ఒక చక్కని ఆలోచన వచ్చింది. ఉత్సాహంతో గోపయ్యని చూస్తూ, ఒరేయ్ గోపయ్య, నాకొక చక్కని ఆలోచన వచ్చిందిరా. అలా మనం చేస్తే మనిద్దరి గాజుల వ్యాపారం సవ్యంగా సాగిపోతుందనిపిస్తుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే గోపయ్యలో కూడా ఉత్సాహం కలుగుతుంది. ఏంట్రా ఆలోచన? ఆలస్యం చేయకుండా చెప్పు. ఇద్దరం ఊరంతా తిరుగుతూ గాజులమ్ముతున్నాం. ఇద్దరికి గాజులు అమ్ముడుపోయి డబ్బులు రావాలి. కాబట్టి ఇద్దరం కలిసి ఊరిని 2 భాగాలుగా పంచుకుందాం అని రాజయ్య తనకు వచ్చిన చక్కని ఆలోచన గురించి చెబుతుంటే గోపయ్య శ్రద్ధగా వింటున్నాడు. ఇద్దరం తలో భాగంలో పొద్దున్న మొదలుపెట్టి మధ్యాహ్నం ఇంత తినేసి వేరే భాగానికి చేరుకోవాలి. అంటే ఉదయం నువ్వు తూర్పున ఉన్న ఊరంతా తిరిగి గాజులు అమ్ముతావు, అప్పుడు నేను పడమట దిక్కున ఉన్న ఊరంతా తిరుగుతూ గాజులు అమ్ముతాను. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నువ్వు పడమటికి వస్తావు, నేను తూర్పుకి వెళ్తాను. అంతే కదరా? అవునురా, ఇలా మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఏమంటావు? ఏమంటాన్రా, చక్కని ఆలోచన. ఇద్దరం బాగుపడదాం అని ఇద్దరూ మాట్లాడుకుని ఇద్దరం ఒక రోజులో ఊరంతా తిరుగుతూ ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకోవచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటీ పడక్కర్లేదని భావించి ఒక ఒప్పందం చేసుకుంటారు. చేసుకున్న ఒప్పందం ప్రకారంగా ఇద్దరూ ఊరంతా తిరుగుతూ గాజులు అమ్ముకుంటూ ఉంటారు. ఇద్దరికీ డబ్బులు వస్తుంటాయి. ఒక రోజున గోపయ్య గాజులమ్ముకుంటూ శారద, కవిత ఉంటున్న గుడిసె ముందు నుంచి వెళ్తుంటాడు. గాజులమ్ముతున్న గోపయ్య పిలుపు విని తనకి గాజులు కావాలని కవిత అడుగుతుంది. అమ్మమ్మ, నాకు గాజులు కొనివ్వవా? గాజులు లేక నా చేతులు చూడు ఎలా బోసిగా ఉన్నాయో. అదేమిటే, 10 దినాల కిందటే కదా గాజులు కొనిచ్చాను. తక్కువ ధర అని నాసిరకం గాజులు కొనిచ్చావు. అవి వేసుకొని ఇంటి పని, వంట పని చేస్తుండగా 2 రోజులకే పగిలిపోయాయి. అప్పటి నుంచి గాజులు కొనివ్వమని అడుగుతూనే ఉన్నాను. నువ్వు అడుగుతున్నావు సరే మనవరాలా, నీకు గాజులు కొనివ్వడానికి నా దగ్గర డబ్బులుండాలి కదా. డబ్బులు లేవని మాత్రం అబద్ధం చెప్పకు. నా పెళ్లి కోసం కొంచెం కొంచెం కూడబెడుతున్నావు కదా, అందులో నుంచి కొంత డబ్బు తీసి నాసిరకం కాకుండా మంచి గాజులు కొనివ్వమ్మమ్మా
ప్రాణం పోయినా ఆ డబ్బులను మాత్రం తీయను. అయితే నాకు గాజులు కొనివ్వవా? అది కాదే, నేను చెప్పేది కూడా నువ్వు వినిపించుకోవాలి కదా. ఏం చెప్పినా నేను వినను. అదే ఈరోజు మా అమ్మ బతికే ఉంటే నన్ను ఇలా గాజులు లేకుండా ఉండనిచ్చేదా? ఏదడిగితే అది కొనిచ్చేది. అని నువ్వు అనుకుంటున్నావు, కాని నాలాగా నీ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులైతే మీ అమ్మ కూడా తీసేది కాదు. మీ అమ్మ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వెంత చెప్పినా సరే అమ్మ ఎప్పటికీ అమ్మే. ఏ అమ్మమ్మ అమ్మవుతుంది, ఏ నానమ్మ అమ్మవుతుంది, మనం అనుకోవడం తప్ప అని మనవరాలు కవిత ఏడుపు ముఖం పెడుతుంది. శారదకు కూడా బాధేస్తుంది. మనవరాలికి గాజులు కొనివ్వాలని నిర్ణయించుకొని, సరే ఏడవకు, మంచి గాజులే కొనిస్తాను పద అని అంటుంది. దాంతో కవిత సంతోషపడుతుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి బయటకు వస్తారు. గాజులు అమ్ముకుంటూ వెళ్తున్న గోపయ్యని చూస్తారు. ఓ గాజుల గోపయ్య, ఇలా రా అని శారద పిలుస్తుంది. ఆ పిలుపు విని గోపయ్య వాళ్ల దగ్గరికి వస్తాడు. చెప్పు పెద్దవ్వా, ఎవరికి గాజులు? ఎంతలో కావాలి? ఎలాంటి గాజులు కావాలి? నువ్వు గాజులు చూపించు గోపయ్య, నా మనవరాలు తనకు నచ్చిన గాజులు తీసుకుంటుంది. అలాగే తల్లి, నేను మొత్తం గాజులను నీ ముందు పెడతాను. నీకు నచ్చిన గాజులు తీసుకో. ఇది బాగుంటాయి, అవి బాగుంటాయని నేనేమి చెప్పను తల్లి అని చెప్పి గోపయ్య అన్ని గాజులను కవితకు చూపిస్తూ ఉంటాడు. అన్ని రకాల అన్ని రంగుల్లో ఉన్న గాజులను కవిత చూసి తనకు నచ్చిన గాజులను చేత్తో పట్టుకుంది. అమ్మమ్మ, నాకు ఈ గాజులు నచ్చాయి. భలే గాజులు తీసుకున్నావు తల్లి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలా ఇస్తావో చెప్పు గోపయ్య అమ్మా, మీకు తెలియందేముంది చెప్పండి అని చెప్పగానే శారద ఆ గాజులను చూసి బేరమాడింది. గోపయ్య చెప్పిన ధర చాలా ఎక్కువ. అంత డబ్బు పాపం శారద దగ్గర లేదు. పెళ్లి కోసం కూడబెడుతున్న డబ్బుల్లో నుంచి తీయటం మొదలు పెడితే ప్రతి అవసరానికి తీయాల్సి వస్తుందని, అప్పుడు కవిత పెళ్లి నాటికి డబ్బులు లేకుండా అవుతాయని శారద ఆలోచన చేసి గోపయ్యతో, ఇలా చూడు గోపయ్య, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. కాకపోతే నా దగ్గర ఒక పాత పళ్ళెముంది. దానికి మసి పట్టుకుంది. అది నీకు చూపిస్తాను. నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులిస్తావా అని శారద అడిగింది. గోపయ్య కాసేపు ఆలోచన చేసి, సరే తీసుకురా పెద్దవ్వా అని చెబుతాడు. శారద ఆ పళ్ళెం తీసుకొచ్చి గోపయ్యకిస్తుంది. గోపయ్య కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళెం. చాలా విలువైందని అర్థమయ్యింది. అతనికి దురాశ కలిగింది. ఈ పళ్ళెమా? ఇది దేనికి పనికొస్తుంది? పూర్తిగా మసి కొట్టుకుపోయింది. దీనికి అంత ఖరీదైన గాజులు రావు పెద్దవ్వా. కావాలంటే నాసిరకం గాజులు ఇస్తాను. అమ్మమ్మ, నాకు ఆ గాజులే కావాలి, నాసిరకం గాజులు వద్దు అని చెప్పి కవిత లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చేసేది ఏమీ లేక శారద ఆ పళ్ళాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. గోపయ్య మళ్ళీ మరునాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోకపోతే గాజులిచ్చి తీసుకుందామని అనుకుని వెళ్ళిపోయాడు. ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం రాజయ్య అటుగా గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. శారద పాత పళ్ళాన్ని తీసుకుని గాజులివ్వమని రాజయ్యని కూడా అడిగింది. రాజయ్య అది చూసి వెంటనే అది బంగారు పళ్ళెమని తెలుసుకున్నాడు. కాని రాజయ్య మంచివాడు. వెంటనే శారదతో, పెద్దవా, ఇది మీరు అనుకుంటున్నట్టు పాత పళ్ళెం కాదు, బంగారు పళ్ళెం. ఇది చాలా విలువైనది. మనం దీన్ని మన ఊరి పెద్ద మనిషి మాధవయ్య దగ్గరికి తీసుకుని వెళ్దాం. దీనికి మంచి వెల కట్టిస్తారు. అప్పుడు నువ్వు నా దగ్గర గాజులు కొనుక్కొని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు. నీ మనవరాలికి బతుకు తెరువు చూయించవచ్చు అని చెప్పాడు. అందుకు శారద, కవిత ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇద్దరూ కలిసి మాధవయ్య దగ్గరికి వెళ్లి విషయమంతా అతనికి చెప్పారు. మాధవయ్య ఆ పళ్ళాన్ని చూసి అది బంగారు పళ్ళమని నిర్ధారణ చేసుకుని తగిన డబ్బును శారదకి ఇస్తాడు. శారద అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి సంతోషపడుతుంది. ఇక నా మనవరాలి పెళ్లి ఘనంగా చేస్తాను. పైనున్న కూతురు అల్లుడు చూసి సంతోషపడతారు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మాధవయ్య రాజయ్య నిజాయితీని మెచ్చుకుని తన దగ్గర గుమాస్తా ఉద్యోగం ఇప్పించాడు. ఊర్లో అందరికీ గోపయ్య చేసిన మోసం సంగతి తెలిసిపోయి అతని దగ్గర ఎవ్వరూ గాజులు కొనటానికి ఇష్టపడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు కాని గిట్టుబాటు కాలేదు. వ్యాపారంలో నష్టమొచ్చి మరే పని దొరక్క దురాశకు పోయి నాలాగా మనుషులను మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగుపడరనే నీతి నాకు అర్థమైంది. అందుకే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను.
అని చెప్పి గోపయ్య ఊరొదిలి వెళ్ళిపోతాడు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.